కొడుకులు బిడ్డలు ఎవ్వరు వాళ్ళకు. నన్ను ఏమంటారంటే మా ఆస్తి అంతే ఇక నీకే, మరి మాకు దత్తత తీసుకుంటాం, వస్తావా అని అడుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్యలో నేను కొన్ని వీడియోలు పెట్టినాయి కదా, ఇట్లా అదే నా బాధలు, నా గోసలు, నా కష్టాలు చెప్పుకుంటూ వీడియోలు పెట్టినాయి కదా. అయితే హైదరాబాద్ నుంచి మనకు కొందరు ఏమంటారు కలిసిరు అన్నట్టుగా. ఏంటంటే మేము దత్తత తీసుకుంటాం, మాకు చాలా వస్తుంది అని అంటారు. దాని గురించే మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం, మా అమ్మ ఏమంటుందో చూద్దాం. ఏంటంటే నా ఆలోచనలు కూడా నేను చెప్పినాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు అంటే చాలా ఓల్డ్ ఏజ్ అయింది అన్నట్టుగా, ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకు చాలా ఆస్తి ఉంది, పిల్లలు లేరు వాళ్ళకు. ఇక నా వీడియో చూసిరట, నా వీడియో మనకు తెలిసిన వ్యక్తి చూపించిండట. చూపిస్తే వాళ్ళు నన్ను దత్తత తీసుకుందామని నన్ను అడిగారు అన్నట్టుగా. దానికి నేను ఏమన్నా, మా అమ్మతో మాట్లాడినా, మా అమ్మ ఏమన్నది వీడియోలో చూడండి, ఓకేనా. ఒక ముచ్చట చెప్తా చూడే. ఈడ నేను వీడియోలు పెడతా కదా, నేను ఓకే వీడియోలు. అయితే ఏమైందంటే ఇక్కడ హైదరాబాద్లో బాగా ఆస్తి పాస్తులు ఉన్నోళ్ళు వాళ్ళకు ఏమంటారు, నా వీడియోలు చూస్తారట. వాళ్ళు కొడుకులు బిడ్డలు ఎవ్వరు లేరు వాళ్ళకు. నన్ను ఏమంటారంటే మా ఆస్తి అంతే ఇక నీకే, మరి మాకు దత్తత తీసుకుంటాం, వస్తావా అని అడుగుతారు. నేనేమనలే. అందరూ ఇక దత్తత తీసుకుంటా అంటే వాళ్ళ దత్తత ఏమంటారు, కొడుకునే ఇక సొంత కొడుకు, పిల్లలు గిల్లలు అందరినీ. మరి మీరేటి పోతారే? వాళ్ళు బాగా ఆసుపాసులు ఉన్న వాళ్ళు, వాళ్ళ కొడుకులు పిల్లలు ఏం లేరు, ముసలోళ్ళు అయిపోయారు. నా వీడియోలు చూసి ఫోన్ ఏమంటారు నాకేమంటారు నాతో మాట్లాడారు. దత్తత తీసుకున్న వాళ్ళు ఇక ఏమంటారే అవన్నీ ఉండే. ఇక నేను పిల్లలు, నీ భార్య పిల్లల్ని తెచ్చుకో అంటారు. కానీ మరి మా అమ్మ నాన్న ఉన్నాడు, వాళ్ళు వస్తారు కదా అప్పుడు నానవా? అదే మరి ఏమంటావు, మరి ఏం కథ, ఏం లెక్క. బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు ఇక ఏమంటారు వాళ్ళు, ఇక అందరినీ తీసుకొచ్చుకొని ఇందే ఉండాలి. మరి నువ్వు ఓకే? హైదరాబాదే. కొడుకులు ఏమంటారు పిల్లలు ఇవ్వలేరు, కానీ ఏమంటారు బాగా ఆస్తుపాస్తులు ఉన్నోళ్ళు వాళ్ళు. ఆస్తుపాస్తులు ఉన్నోళ్ళే కానీ అన్ని రాపించుకున్నాక వాళ్ళు ముసలిగాక మమ్మల్ని చూడకుండా ఏం చేస్తావు? వాళ్ళు పట్టుకొని పోతారు ఆస్తి. ఇక మీరెందుకుంటారే, ఒక దిక్కే ఉండాలి కదా కొడుకులు అంటే. ఒక దిక్కే రాదు, మా వస్తే చూసుకుంటానికి కూడా ఉండదా? ఏమో మరి నాకు తెలియదు. అడగాలి మాట అంటే మా తల్లిదండ్రులు ఉన్నారు, మరి వస్తారు వాళ్ళు కూడా అని చెప్పాలి. వాళ్ళు ఒప్పుకోపోతే ఏం చేస్తావు? ఒప్పుకోపోతే మీది మాదే. ఇంకా ఆలోచించి మాట్లాడుకో. నీకెందుకు ఓడగొట్టాలి? నాకెందుకు ఓడగొట్టాలంటే మరి మీరేటి పోతారే? వాళ్ళు అన్ని అంతగానో ఆసుపాసులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని దగ్గర రాంపుతారా? రానియకుండా మనాలి. నువ్వు బతుకుతా అయిపోయారా? బతుకుతా అయిపోయా అంటావు, మరి మీరు ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతాం మీరైతే కానీ. ఏంటిదే కానిచ్చేది? ఏంటిది కానీ ఇక అన్ని మారుతాయి, ఇంటి పేరు మారుతుంది, అన్ని మారుతాయి. ఒకటి మారుతా అనుకున్నావా? ఏమంటారు అంతా ఇక అందరికి తెలిసినట్టు చేస్తారు వాళ్ళు. మొత్తం పంతులను పెడతారు. ముసలోళ్ళే మీ అంతనే ఉంటుంది ఏజ్, మీకంటే కొంచెం పెద్దోళ్ళేమో అంతే, 2-3 సంవత్సరాలు. ఒక మాట అడుగుతా, మరి మా తల్లిదండ్రులు ఉన్నారు, మరి నేను చూసుకోవచ్చు అప్పటి వరకు ముసలిగా అయినాక నాను అనాలే ఆ మాట అనాలే. ఏమో నువ్వు మాట్లాడతావా మరి?
మాట్లాడతావు ఒప్పుకుంటారు. ఏం ఒప్పుకుంటారు ఇవన్నీ ఏమంటారు, కోట్లకు ఉన్నోళ్ళు ఇవన్నీ తింటారా? ఈయన కూడా పోరా, నీ బతుకుదారు నువ్వు బతికినాక మమ్మల్ని చూసుకోకుండా ఉంటావు. వాళ్ళు ముసలిగాక అన్ని అడుగుతారు అవన్నీ. వాళ్ళు ముసలోళ్ళేనే, ఆల్రెడీ ముసలోళ్ళే వాళ్ళు. మరి ముసలి మా ఇప్పుడు అదేంటంటే నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ ఉండి ఇట్లా చెప్పిండు. చెప్తే నేను చెప్పిన ఇట్లా బాధలు ఉన్నాయి, ఇట్లా పరిశాలు ఉన్నాయి అని. ఇక నా వీడియోలలో అన్నీ చూసిరు కదా. ఇక నాకు తెలిసిన ఆయన వాళ్ళకు వీడియో చూపిస్తే చూసిరట. చూసి ఎందుకు అంత బాధపడు, మేము ఉన్నాం, మేము తీసుకుంటాం అని అన్నారట. ఇక మాట్లాడిపించిన వల్లే ఏమంటారు, నేనుండన్నా ఇక చూద్దాం తీ అని చెప్పిన. ఏం చెప్పలే వాళ్ళకి ఏం చెప్పలే. ఏమని మాట్లాడతావు? ఏమని మాట్లాడాలో చెప్పేది అట్లా మాట్లాడతా. మీతో తెగదింపులు చేస్తారమ్మా, మీకు తెలియదా కాదా? తెగదింపులు చేసే ఇక తెగదింపులు చేసే వాళ్ళ కొడుకు అని మొత్తం దత్తత చట్టపరంగా పంతులను పెట్టి అన్ని పెట్టి అన్ని ఏమంటారు ఇంటి పేరు మార్చి అన్ని మారుతారు. నువ్వు అంత అల్కా అయిపోతావు అనుకుంటానువా? దత్తత తీసుకున్నాడు అంటే వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకు ఇక వాళ్ళ ఆస్తి అంతా అనాథ శైలయానికి ఇద్దామనుకున్నారట. ఏమంటారు, ఇక నీకు పిల్లలు ఉన్నారు, ఆ 3 బిడ్డలే అంటారు కదా, మళ్ళీ బాగా కష్టపడుతున్నావు కదా, ఏమంటారు జీవితం ఏమంటారు ఇదంతా చూసి వీడియోలు ఉన్నాయి. చూసి మరి ఇక మేము దత్తత తీసుకుంటాం, నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చుకొని మా దగ్గరనే ఉండాలి, మమ్మల్ని చూసుకోవాలి అని అంటారట. వాళ్ళని చూసుకుంటా ఇక వాళ్ళని కూడా సాదాలి. సాదుకుంటే ఇక ఏమంటారు, ఇక నా ఇంటి పేరు మొత్తం మారిపోతుంది. మళ్ళా చూడు, ఇంటి పేరు మారిపోతుంది. మరి మీ కొడుకు అవుతారా వాళ్ళ కొడుకు అవుతారా? అప్పుడు వాళ్ళ కొడుకు అయితే మానేసి నువ్వు బతికేది మంచిగా ఉండేది కదా, నీ అప్పుల పాలే అవన్నీ చేరిపోతుంది కదా. ఇక అప్పులే ఉన్నదే, అప్పులు ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మొత్తం అయిపోతాయట. ఎట్లా అయిపోతుంది? వాళ్ళు కడతారు. మరి అదే నేను అనేది కూడా, అప్పులు లేకుండా అయితే మంచిగా బతుకుతారు కదా మీ కుటుంబం. గట్లా ఆలోచిస్తాను. నాకు చేత కాదా, నేను కట్టనా? ఇప్పుడు కాకపోతే రోజు 2 రోజులు అట్ట అవుతుంది ఇటు అవుతుంది. నాకు కట్టుకోనికి చేత కదా. నువ్వు బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు కాబట్టి నీ బాధ నేను అంటాను. బాధలు కష్టాలు ఒక మాట అడుగు. ముసలోళ్ళు ఉన్నారు నీ లెక్కన ముసలోళ్ళు, మా తల్లిదండ్రులు కూడా తర్వాత ఇప్పుడైతే వాళ్ళ అన్నే ఉంటారు. బాగా మంచిగా లేనప్పుడు చేత కానప్పుడు తీసుకొచ్చుకోవచ్చా అనేది అడుగు. ఏమైతే ఏమో మరి నాకేం అర్థమవుతలేదు. నేను అందుకే మరి ఇక నిన్నటి నుంచి ఫర్షాన్ అవుతుంది నాకు. ఏం పరిచయం లేదు అంటే ఆస్తుల గురించి ఆలోచించాలనా, నాకు శాతగానం లెక్క ఆలోచించాలనా, ఏం ఆలోచించాలి ఇప్పుడు నేను? ఏం లేదు, శాతగానం లెక్క కాదు. మనం లేకనే పోయినాం అనుకోవాలి, ఎందుకని శాతగానం లెక్క అని ఎందుకు అనుకుంటాం? నాకున్న అప్పులు సంవత్సరానికి 2 సంవత్సరాలకు తీరుతా గట్లా అని చెప్పి గిట్లా చెప్తారా అని వాళ్ళన్నా? మంచిగా చెప్తావు కదా నేను మాటలు. మంచిగా చెప్పు, నేను మంచిగా చెప్పండి రా. బతుకుదేవు బాగున్నది కాబట్టి నీకు అర్థమైతలే. ఏంది అర్థమయ్యేది? మనం ఒక్కైతే ఊకో అంతే. నేను అమ్మాచి చెప్తలేను కదా, నువ్వు చెప్పిన మాట నేను అన్నా. అంతేనా? నేనేం చెప్పినా అడిగినా చెప్పు ఏమంటారు, నేను పోతా అని చెప్పినా నీకు. ఆస్తికి నవ్వరస్త ఎంత ఆస్తి ఉంటే మాత్రాన పేరు కూడా మార్చుకుంటారా ఇక్కడికన్నా? ఇక అంతే, వాళ్ళ కొడుకు అంటే వాళ్ళు అవుతారు. ఇక మళ్ళీ మార్చుకుంటారా అంటే మరి అంతా ఆస్తి అట్టుగానే బుక్కిల్లా నీకెందుకు ఇస్తారు? అంతే కదనే, ఆస్తి అంటే అట్టిగా ఎందుకు ఇస్తారు నీకు బుక్కిట్లా? మొత్తం అన్నీ మార్చుకుంటారు, అన్నీ వాళ్ళ మనిషి అని చేసుకున్న తర్వాతనే ఇక మొత్తం వాళ్ళింటి పేరే. పిల్లలకు కూడా వాళ్ళింటి పేరే. పిల్లలకు ఇక మొత్తం వాళ్ళింటి పేరే. ఇక హైదరాబాద్ అంటే ఎటు సైడ్ రా?
ఇక అవన్నీ చెప్తారా అనే ఎటు సైడు గిటు సైడు మనం ఏదన్నా అనుకుంటే చెప్పచ్చు. నేను చెప్తా చూద్దాం. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లే, నాకేందే, నాకు సత్తువ లేదా, నేను నాకు బతకలేనా, ఏమో అప్పులు ఉంటే మనిషి దిగజారుతారా ఏమి? సరేలే. నేను చెప్తా, మిమ్మల్నే నేను చూసుకుంటా, మీరే నా ఇంటి పేరు పెట్టుకోరు అని చెప్తా. చెప్పు. అంతే ఉంటుంది కానీ అన్నీ కరెక్ట్. ఇక నువ్వు చెప్పమని మంచిగా చెప్తుంది. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారా, నేను అట్లా అన్నా కానీ. అవునంతే. చూసు ఆహా నేనంట గవన్నీ గవన్నీ అద్దు కానీ నాకు బతుకున్నోని జీవితం ఉన్నోని ఇంకా ఉంచు అంటే మిమ్మల్ని చూసుకోవాలని చెప్పు, చూసుకుంటా కానీ ఇక మొత్తం ఇక ఏమంటారు మీ కాడికి అంటే చూసుకోవాలంటే చూసుకుంటా అని చెప్తా అంతే. ఇక అవన్నీ కాదు. మొత్తం బతుకున్న రోజు నాతోనే ఉంచుకుంటా అని చెప్తా. దత్తత ఎట్లయినా అది అంతా రూలు అంతా వేరే ఉంటుంది. దత్తత తీసుకుంటే ఇదంతా రూల్ అంతా కథ అంతా వేరే ఉంటుంది. ఆలోచించేది ఏం లేదు. ఆస్తులు సంపాదిస్తే వస్తాయి, గట్లుంటుంది. కానీ జీవితం ఒక జీవితం ఎట్లన్నా ఉండని ఎట్లన్నా కానీ గిట్లనే బతకాలి అంతే. అప్పులకు భయపడతామా అని అక్క ఎవడే మన అనేటోడు మస్తు మంది అదే అంటారు. పెద్ద పెద్ద మనుషులు కూడా అన్నా నీకు ఒక్క ఇంటికి పోయిన దాంతో సమానం అన్న, ఎందుకు బాధపడతాను, ఎందుకు భయపడతాను అని మంచి మంచి ఏమంటారు ఫైల్ మాన్లే మాట్లాడతారు ఇక్కడ నాతో. ఇంటికతో సమానం తీసేయాలన్నా బాధపడకు, భయపడకు, బతుకుడు ముఖ్యం, బతుకు నువ్వు ఫస్ట్, తర్వాత చూసుకో సంగతి. ఎవడన్నా వచ్చి నేను చంపుతా అంటారా, లేకపోతే ఎందుకు అది చేస్తాను వీడియోలలో మస్తు ఇంత పరిశాన్ అవుతాను అంటారు. పరిశాన్ అంటే మరి అట్లా బాధ ఉన్నది ఎవరికి చెప్పాలో అర్థం కాక వీడియోలు పెడతాను అని చెప్పిన. ఆ వీడియోలు చూసే ఇట్లా మనలు ఇట్లా నాకు టచ్ లెక్క వచ్చి అడుగుతారు. అది కథ. నీకు ఇష్టమైతేనే ఇష్టం లేదు, కష్టం లేదు, ఎట్లా గిట్లా బతకాలని ఉన్నది, గిట్లనే బతుకుతావు ఇంకంతే. ఇక సరేనా, చికెన్ చేసుకొని తింటాను, ఎంజాయ్ చేస్తాను. నీకేం బాధ లేదు కానీ కాదు, దత్తత తీసుకుంటారన్నా కానీ బాధ అనిపించలేదు. తీసుకో అంటాను. ఏమనిపిస్తుంది మరి, ఏమనిపిస్తలేదు ఇక ఏమున్నా నీ ఒప్పుకుంటే అయిపోయి, ఇంకేమున్నది ఆడ. ఆస్తులు ఉంటే మనం 3 పూటల కంటే 2-3 పూటలు పెరుగుతాయి. ఆస్తులు ఉంటే గదే 3 పూటలు తింటావు. అన్నం తింటే ఏంది, ఇంకేమైనా తింటే ఏమున్నది, 3 పూటలు తింటే సరిపోయాయి. శ్రీమంతంతో బంగారం డైర్లు వేసుకుంటారా, బంగారం బట్టలు వేసుకుంటారా? సరే, ఆ బంగారం బట్టలు వేసుకుంటే ఏమన్నా వచ్చేది ఏమన్నదా? వేసుకున్నప్పుడు ముహూర్తం, తర్వాత అంతా మళ్ళీ పాత కథే. ఏముంటుంది, మనం ఎట్లా బతకాలో గట్లే బతికితేనే లైఫ్లో కిక్ ఉంటుంది. మనం సంపాదిస్తే కిక్కు, మన చేతులతో మనం చేస్తే కిక్కు. అర్థమైందా? ఇప్పుడు సత్తువ ఉన్నోని నేను చెప్పిన మాట వాళ్ళే నాలే. మీరు ఇవ్వలేరంటారు కాబట్టి నేను మిమ్మల్ని దాస్తా, నేను తల్లిదండ్రుల లెక్క చూసుకొని మంచిగా చూసుకుంటా, అన్నీ చూసుకుంటా, నేను చెప్తా. నా మాట వింటే లెక్క నడుస్తుంది. ఎవరైనా నా మాట వినాలి, మంచి మాట కాబట్టి నా మాట వినాలి. నీ ఆస్తులు గీస్తులు ఇక నాకు మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చా అని చెప్తాం. మనదంతా ఇట్లుంటుంది లెక్క. ఆస్తుల కోసం ఆశపడే లెక్క అనుకున్నా, లేకపోతే ఏమనుకుంటాను. ఎట్లా దోషేది ఎవరిని బతుకు మనకు ఏమంటారు, గిట్లా బతకాలంటే గిట్లనే బతకాలి. ఇంకా ముంగట ఎట్లా రాసి ఉన్నదో గట్లా జరుగుతుంది. అంతేగాని ఇక ఆస్తులకు ఆశపడి, దానికి ఆశపడి, దీనికి ఆశపడి మారే రకం కాదు. మనకు కష్టపడే లెక్క ఉన్నదే, కష్టపడతాం ఎంత అంటే అంత. మన గీత, మన రాత, మనం మార్చే శక్తి మన చేతులు ఉన్నది. అన్నీ ఉన్నాయి మన దగ్గర.
అవసరం లే, మనం సంపాదించింది, నేను సంపాదించింది మీరైనా పిల్లలైనా ఎవరైనా తినాలి, గట్లుంటుంది. కానీ ఇక అది కరెక్ట్ కాదు. అయితే దగ్గర మూడు దగ్గర కట్టినట్టు పొడగొట్టుకోవాలన్నట్టు. ఏం అవసరం లేదు. సరేలే నీ ఇష్టము. ఏదో చెప్తా అనుకుంటే నువ్వు ఆస్తి ఆస్తి ఏం చెప్పాలరా, ఇప్పుడు మన పరిస్థితి మంచిగా లేదు కాబట్టి. పరిస్థితి మంచిగా అంటే చిన్నప్పటి నుంచి ఇంతకంటే ఘోరంగా బతికిన రోజులు లేవా? ఈ పరిస్థితి చిన్నప్పటి పరిస్థితి కంటే ఈ పరిస్థితి మేలే కదా ఇప్పుడున్న పరిస్థితి. ఆ రోజులు రాసుకుంటే ఈ రోజులు గిట్ల భయపడతామా? ఇప్పుడు ఇక్కడ దాకా వస్తామా? ఏందిరా అలా ఏమన్నారు, 50,000 అన్నది ఏమో అన్నారు. సరే ఇచ్చిపెట్టిగా నేను ఇక ఉంటా మరి. ఇక గిరి సంగతి ఇక అంతే, ఇక ఏం లేదు. సరే సరే నేను ఆలోచించుకొని అడిగితే అడుగు లేకుంటే లేదు. సరే రైట్ మళ్ళా. ఓకే 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 ఫ్రెండ్స్, ఇగో ఇది వీడియో. మొత్తానికి అయితే మనకు మన వీడియో చూసి మనల్ని ఇట్లా అప్రోచ్ అయ్యారు ఫ్రెండ్స్, అప్రోచ్ అయ్యారు, అడిగితే మనం కూడా ఏం చెప్పలేదు. ఇక నా డిసిజన్ అయితే ఇట్లా చెప్తున్నా. ఏమంటున్నా, చూసుకుంటాం, మనం చూసుకుంటాం, ఆస్తితో గిస్తో సంబంధం లేదు, చూసుకుంటాం. నేను బతుకున్న రోజులు చూసుకుంటా, మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటాను లాగా చూసుకుంటా అని నేను అనుకుంటానా. మీరు కూడా కామెంట్లో ఎప్పుడు తల్లిదండ్రులాగా చూసుకుంటా, ఆస్తి ఇక అది మీ ఇష్టం, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీ ఇష్టం అది అని చెప్తాం అని అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ. నేను ఇప్పుడు ఏమంటారు, కొంచెం టెంప్ట్ అయినా ఆస్తి గురించి ఆలోచించాలి, కాకపోతే నేను నా గురించి ఆలోచిస్తున్నా. ఓకేనా? ఏంటంటే ఇక తల్లిదండ్రులు కూడా ఏమంటారు, తల్లిదండ్రులకు ఇచ్చేది మనం ఏముంటుంది ఫ్రెండ్స్, మనం మంచిగా ఉండి మంచిగా ఉంటుంది అంతే. ఇక ఆస్తులతోటి ఏది చేయలేము, ఆస్తుల కంటే విలువైన ఇంకా చాలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు, ఇక దత్తత అనేది నేనైతే నా వర్షన్ అయితే ఇది ఫ్రెండ్స్, అంతే. చూసుకుంటా, బతుకున్న రోజులు చూసుకుంటా. దత్తత అనేది ఏముండదు. ఇప్పుడు దత్తత అని అనుకో ఒక సైడ్ అయిపోతుంది. అదే మనం మనలా ఉన్నాం అనుకో, ఏమంటారు, నిస్వార్థంగా ఉన్నాం అనుకో, వాళ్ళని చూసుకోవచ్చు, వీళ్ళని చూసుకోవచ్చు. అది నా ఆలోచన. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు రాకాక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది, ఏం జరిగింది అనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు రాకాక బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.